సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యమేరీ ఫ్రమ్ షాద్నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్తిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప నెలటూరి లలితా కుమారి నెలటూరి రూబేనమ్మ తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా ఆరోగ్యమేరీ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు.
కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్, ఆరోగ్య మేరీ, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ఇవి ప్రభువైన నా మాటలు. నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. నేను మీ మనవిలను ఆలకింతును. మిమ్ము చెల్లాచెదురు చేసిన దేశముల నుండి, తావుల నుండి మిమ్ము తోడ్కొని వత్తును. ఇర్మియా 29:11 నుండి 14వ వచనం వరకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని 30 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, వారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించమని, ప్రార్థించమని కోరినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆ ప్రభువుకు సమర్పించి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి మీద ఆ దేవుని యొక్క కృపా దీవెనలు కుమ్మరించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడుతూ, అయ్యా నన్ను క్షమించండి, నన్ను మీరు క్షమించకపోతే, దీవించకపోతే నేను బ్రతకలేనయ్యా అని పశ్చాత్తాపపడుతూ మన పాపాలను ఒప్పుకుందాం. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, నేను పాపిని, ఘోర పాపినయ్యా,
పరిశుద్ధుడగు దేవా. నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా. కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని, నే పాపము చేసితిని. కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని, నీ పాపము చేసితిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, దోషములన్నీయు నీ మదిలో కనబడెను. నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని, నే పాపము చేసితిని. కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని, నీ పాపము చేసితిని. నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభువైనవు మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణము శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములు మేము భయభక్తులతో పాల్గొని సంతోషించునట్లు మాకు సహాయపడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మన
మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మికాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవమును బడియుదురు, మరికొందరు శాశ్వత అవమానములకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశము వలె వెలుగుదురు. పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకును నక్షత్రము వలె ప్రకాశింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. తనవునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి, తనవునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి, వేకువని నే పాడెదన్, వేకువని నే పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువా. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురములు. నీ కార్యములెంతో ఘనమైనవి, నీ తలపులు ఎంతో మధురములు. నీ ఆలోచనలెంతో లోతైనవి, నీ ఆలోచనలెంతో లోతైనవి. నీ ఉనికి ఎంతో బలమైనది. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. తనవునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి, తనవునే తండ్రిగా చేసి మనసునే సితార చేసి, వేకువని నే పాడెదన్, వేకువని నే పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువా. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. రెండవ పట్టణము పునీత పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ. వచనములు 11 నుండి 14 మరియు 18. ప్రతి యూదయ యాజకుడు అనుదినము అర్చన ఓనర్చుచు ఒకే రకముగు బలులనే పదే పదే అర్పించుచుండును.
కానీ ఆ బలులు ఏనాటికిని పాపములను తొలగింపలేవు. అట్ల కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠములుగా ఓనర్చు వరకు ఆయన అచట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 32వ వచనం వరకు. ఆ రోజులందు ఒక మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరూ కాంతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకున్న వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠమును నేర్చుకునుడు. దాని రెమ్మలు లేతవై సిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు. అట్లే వీనినన్నింటినీ మీరు చూసినప్పుడు ఆయన సమీపమనే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో ఒక్కాడించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాటలు గతించిపోవు. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని
కుమారుడు గాని మరెవరు గాని ఎరుగరు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు గాని మరెవ్వరునూ ఎరుగరు. ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కావున జాగరూకులై ఉండుడు. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 32వ వచనము నుండి 33వ వచనం వరకు మనం చూస్తున్నాం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఆదివారపు దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలన్నీ కూడా లోకాంత్యము ఎప్పుడు వచ్చునో తెలియదు, కావున జాగరూకులై ఉండండి అని వాక్యము తెలియచేస్తోంది. ఈ పట్టణాలు విన్నప్పుడు మనకు కొంచెం భయం వేస్తూ ఉంది. ఈ లోకం అంతమైపోతుంది, ఈ మానవ జాతి అంతమైపోతుంది, ఇక ఎన్ని రోజులు మనం బ్రతుకుతామో తెలియదు అనే ఒకలాంటి భయము మనలో ఏర్పడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణములో మనం చూస్తూ ఉన్నాం. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నాం. ఆకాశము కంపించినప్పుడు, సూర్యుడు అదృశ్యమైనప్పుడు, నక్షత్రాలు కింద రాలి పడిపోతూ ఉన్నప్పుడు ఒకలాంటి భయంకరమైనటువంటి వేదన. ఇదిగో ఇదే లోకాంతము, ఇదిగో చివరి గడియలు వచ్చేసి ఉన్నాయి, ఇక మానవ జాతి ఈ భూలోకములో ఉన్న ఏ ప్రాణి కూడా బ్రతకదు, ఇదే లోకానికి అంత్యకాలము, చివరి రోజులు అని మానవ జాతి అంతా కూడా భయపడిపోతూ ఉంటుంది. చూస్తున్నాం ప్రియ సహోదరులారా, కరోనా సమయం వచ్చి ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంటే అందరూ అనుకున్నాం ఇదే లోకానికి అంత్యకాలమేమో, ఇదే మన చివరి గడియలేమో అని భయపడిపోయి ఉన్నాం. 2000 సంవత్సరాల సమయంలో 2000 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి, ఇక ఇంతటితో లోకం అంతమైపోతుంది అని అనేక మంది అనేక విధాలుగా మరి బోధించి ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇదిగో ఆకాశంలో మార్పులను చూసి ఇదే లోకాంత్యమేమో అని, భూమి మీద ఉన్నటువంటి వరదలు, అనేక వాతావరణ ప్రభావాలను చూసి ఇదే లోకాంతమేమో అని, రకరకాల జబ్బులు వస్తుంటే ఇదే లోకాంతమని, రకరకాల సమస్యలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరుగుతూ ఎంతోమంది చనిపోతూ ఉంటే ఇదే లోకానికి అంత్యకాలమేమో అని, చివరి గడియలు వచ్చేసాయని మనమందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. ఈరోజు వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరులారా, మార్కు శుభవార్త 13వ అధ్యాయము 32, 33 వచనాలు. లోకాంత్యము ఎప్పుడు వస్తుందో తండ్రి దేవునికి తప్ప ఎవరికి కూడా తెలియదు. అది ఏ క్షణాన వస్తుందో, ఏ రూపంలో వస్తుందో, ఏ విధంగా అది మనకి సంభవిస్తుందో తండ్రి దేవుని తప్ప, మనల్ని సృష్టించినటువంటి ఆ దేవుని తప్ప ఎవరికి కూడా తెలియదు. కాబట్టి అందరం సిద్ధపడి ఉండాలి అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, అన్ని మనం చెప్పగలుగుతున్నాం. వాతావరణంలో మార్పులను మనం చూసి ఇది వర్షాకాలము, ఆకులు చిగురించటంలో ఇది వసంతకాలము, విపరీతమైన ఎండలు వచ్చినప్పుడు ఇది వేసవి కాలము, విపరీతమైనటువంటి చలులు వచ్చినప్పుడు ఇది చలికాలముని కాలాలను గుర్తించగలుగుతున్నాం. కొన్ని సమస్యలను మనం గుర్తించగలుగుతున్నాం, కొన్ని రోగాలను మనం గుర్తించగలుగుతున్నాం. కానీ లోకాంత్యము ఎప్పుడు వస్తుందో ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. ఏ పరిజ్ఞానము కూడా, ఏ శాస్త్రవేత్తలు కూడా దాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. వాక్యము సెలవిస్తుంది అది కేవలం మనల్ని సృష్టించినటువంటి దేవునికి తప్ప ఎవరికి కూడా అది తెలియదు అని. వాక్యం ఈరోజు మరొకసారి మనందరినీ కూడా మందలిస్తుంది. ప్రియ సహోదరులారా, లోకాంత్యం అంటే
భూమి అంతా కూడా నసి ఒకేసారి తుఫానులు కొట్టుకుపోవటమో, నోవా జలప్రళయం వలె ఒకేసారి అది కొట్టుకుపోవటం అని మీరు అనుకుంటున్నారేమో. లోకాంతం అంటే అది ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో, అది ఒక్కొక్కరికి ఎలా సంభవిస్తుందో తెలియదు. కాబట్టి అందరూ జాగ్రత్త పడండి అని, హృదయ పరివర్తన చెందండి, పాపాన్ని విడనాడండి, పాపపు క్రియలు విడనాడండి, ప్రతిరోజు పవిత్రతతో మీరు జీవించండి. ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి అపకీర్తి తీసుకురాకుండా మంచిగా, విశ్వాసంగా, పవిత్రంగా జీవించండి అని ఈరోజు వాక్యము తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచానికి లోకాంతము కాదు, మనకి కూడా ఒక లోకాంతం ఉంది. ఈ లోక యాత్రను ముగించుకునే ఒక రోజు ఉంది. పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి మరణించాలి. పుట్టినటువంటి ప్రతి ప్రాణి ఒక రోజు మరణిస్తుంది. నా మరణమే నాకు లోక అంత్యకాలము. నేను ఎప్పుడు ఏ క్షణాన చనిపోతానో ఎవరికి తెలియదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, ఈరోజు మనతో మాట్లాడినటువంటి వాళ్ళు రేపు ఉండటం లేదు. నిన్న మనతో కూర్చుని కాఫీ తాగినటువంటి వ్యక్తులు ఈరోజు మనతో లేరు. బహుశా ఆ వ్యక్తికి అది లోకాంత్యమేమో. రేపు నేను మరణిస్తే రేపే నాకు లోకాంతము, ఈ లోకముతో సంబంధము రేపే ఆఖరి గడియ. కాబట్టి ఎవరికి వారము సిద్ధపడాలి అని, విచ్చలవిడిగా జీవిస్తూ, పాపాలు చేస్తూ, మోసాలు చేస్తూ నీవు పరలోకానికి చేరకపోతే ప్రయోజనం లేదు బిడ్డ. ఈరోజేనేమో నా అంత్యకాలమని, ఈరోజు నీవు పవిత్రంగా, ఈరోజు నేను పవిత్రంగా జీవించడానికి ప్రయాసపడాలి, సిద్ధపడి ఉండాలి. నేను మరణించగా ఏ క్షణంలో మరణించినా, ఏ క్షణాన మరణించినా పరలోకానికి వెళ్ళే విధముగా నేను సిద్ధపడాలి అని ఈరోజు వాక్యం మనందరికీ తెలుస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక గురువు, ప్రియ సహోదరులారా, వృద్ధాప్యాయంలో ఉన్నప్పుడు ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా గాయపరిచినా, ఎవరి మీద కోపపడినా సాయంత్రం చీకటి పడే లోపే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన సఖ్యత పడుతూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఒకరోజు అడిగాను, ఇంత పెద్ద వయసులో ఇలా ఎలా చేయగలుగుతున్నారు, ఎలా క్షమాపణ అడగగలుగుతున్నారు, ఎలా క్షమించమని కోరుతున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు. చనిపోయేటప్పుడు కోపంతోనో ద్వేషంతోనో క్షమించలేకుండానో చనిపోతే నేను మోక్షానికి వెళ్ళను. కాబట్టి ఈ రోజంతా నేను చేసిన పాపాలని కూడా గుర్తు పెట్టుకుని, మాటల ద్వారా ఎవరైనా గాయపరిచానా, క్రియల ద్వారా ఎవరైనా గాయపరిచానా, అన్నీ కూడా నేను పడుకునే ముందు కూర్చుని ఒక్కసారి నన్ను నేను పరీక్షించుకుంటూ ఉంటాను. నా ద్వారా ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది అవమానపడ్డారు, నా క్రియలు ఎంతమందికి బాధ కలిగించాయని నేను ఆత్మపరిశీలన చేసుకుని, నేను నిద్రపోవడానికి ముందే, అది ఏ సమయమైనా కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించండి, పొరపాటున అన్నాను అని సఖ్యత పడి, సమాధానపడి తిరిగి వస్తాను. కారణం ఏమిటంటే, ఈరోజు పడుకున్న నేను రేపు లేస్తానో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి నేను ఈ రోజును పూర్తిగా ముగించుకోవాలి. ఈ రోజంతా పవిత్రంగా నేను జీవించాలి. ఏ పాపము నాలో ఉండకూడదు, ఏ శాపము నాలో ఉండకూడదు, ఏ మనస్పర్ధము నాలో ఉండకూడదు. అలా చేసినప్పుడు నేను ఏ క్షణాన మరణించినా తప్పకుండా పరలోకానికి వెళతాననే నమ్మకం నాకుంది అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనమందరం కూడా ప్రతిరోజు సిద్ధపడాలి. మాటలు, అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన క్రియల నుండి దూరంగా ఉంటూ ప్రతిరోజు సిద్ధపడుతూ ఉండాలి. ఒకవేళ నేను మరణిస్తే, ఇదే నా ఆఖరి రోజు అయితే, ఇంకా క్షమించకుండా ఉంటే నేను ఆ క్షమాపణ లేకుండా పరలోకానికి వెళ్ళలేను. కాబట్టి ప్రియ సహోదరులారా, అలాంటి మంచి మనస్సును మరి కలిగి ఉండమని, ఆ విధంగా సిద్ధపడమని ఈరోజు పట్టణాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. మా సభను స్థాపించినటువంటి బ్లెస్డ్ అంటోనియో రోస్మిని గారు, ఇటలీ దేశానికి సంబంధించినటువంటి ఒక స్థాపకుడు, ఆయన ఈ విధంగా చెప్తూ ఉంటాడు, నీవు పూజ చేసినప్పుడు ఇదే నీ మొదటి పూజ,
ఇదే నీ ఆఖరి పూజగా భావించుకొని ఆ దివ్య పూజా బలిని అర్థవంతముగా నీవు కొనసాగించు. ఇదే దేవుడిచ్చినటువంటి ఆఖరి సమయమేమో. రేపు మళ్ళీ నీవు పూజ చేస్తానికి బ్రతికి ఉంటావో లేదో. కాబట్టి ఈరోజు నువ్వు చేసిన పాపాలు, తప్పిదాలన్నీ కూడా ఈ దివ్య పూజా బలిలోనే సమాధి చేసి నీవు నూతన బిడ్డగా, నూతన జీవిగా, నూతన పునీతుడిగా నీవు మారాలి అని దివ్య పూజా బలిలోనే నీ పవిత్రతను నీవు సంపాదించుకోవాలి అని ఆ యొక్క సభ స్థాపకుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి వరదలు రాగానే ఇదే అంత్యకాలము, అందరం చచ్చిపోయినప్పుడే అంత్యకాలము కాదు. ఒక్కొక్కరికి అంత్యకాలం అనేది ఏ క్షణంలో వస్తుందో తెలియదు. అందరం కూడా వ్యక్తిగతంగా సిద్ధపడి ఉండాలని ఈనాటి పట్టణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. ఆకాశంలో వచ్చే మార్పులను చూసి ఈరోజే లోకాంత్యమేమో అని, భూమి మీద వస్తున్నటువంటి మార్పులను చూసి ఈ యొక్క లోకం నోవా సమయంలో వలె ఈ వరదలకు కొట్టుకుపోతుందేమోనని, రకరకాల వ్యాధులు వస్తున్నప్పుడు ఫరో రాజు సమయంలో వచ్చినటువంటి 10 రకాల వ్యాధులనేమో దీని ద్వారా ఈ యొక్క ప్రపంచము చివరి స్థితిలోకి చేరుకుంటుందని అనేక విధాలుగా మేము ఆలోచిస్తూ మాలో మేమే భయపడిపోతున్నాం. ప్రభువా, మా పాపములను క్షమించండి, మా దోషములను తొలగించండి. ఈనాటి దివ్య పూజా బలి ద్వారా మేమందరం కూడా సిద్ధపడి ఉండే భాగ్యాన్ని దయచేయమని, ప్రతిరోజు మేము సిద్ధపడి మీ యొక్క మహిమ కొరకు, మీ యొక్క రాజ్యము కొరకు సిద్ధపడి ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ లోకంలో ఉండగా మానవులుగా మాట్లాడుతున్నాం, మానవులుగా ప్రవర్తిస్తూ ఉన్నాం, మానవులుగా ఆలోచిస్తూ ఉన్నాం. ఒకవేళ వాటిలో దోషాలు ఉంటే క్షమించమని, తప్పిదాలు ఉంటే క్షమించమని ప్రభా, అవి తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, అందరము బలహీనులమే తండ్రి. మేము పవిత్రంగా జీవించాలంటే మీ కృప మాకు కావాలి, మీ ఆశీర్వాదం మాకు కావాలి. యేసయ్యా, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ దివ్య పూజా బలి ద్వారా అనేక దేశాల నుండి ఈ ఛానల్ ద్వారా పూజలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, అనేక రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి గొప్ప విడుదలను దయచేయమని, గొప్ప మార్గాలను చూపమని, చదువుకుంటున్న చిన్నారి బిడ్డలను, యవనస్తులను ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో ఉంచి వారికి మంచి జ్ఞానాన్ని, చదువును దయచేయమని, విదేశాలకు వెళుతున్నటువంటి బిడ్డలను దీవించమని, వెళ్ళినటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, ప్రభా, వివాహాల కొరకు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని విడుదల దయచేయమని ప్రార్థిస్తూ, ఓ ప్రభువా, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించండి. వారు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే దారి ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. అనేకమైనటువంటి వ్యాపారాలు, అనేకమైనటువంటి వ్యవసాయాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మా అందరికీ ఏమి అవసరమో, ఎలాంటి దీవెనలు అవసరమో మీకు తెలుసు ప్రభా. ఆ దీవెన వర్షాన్ని కుమ్మరించమని, ఏ బంధకాలలో, ఏ బలహీనతల్లో ఉన్నామో తెలుసు తండ్రి. వాటన్నిటిని కూడా తొలగించి మా అందరికీ బంగారు భవిష్యత్తును దయచేయమని, నిండైన విశ్వాసాన్ని దయచేసి మీ బాటలో నడిపించమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహావైభవముతో నిండియున్న నీ సమక్షములో మేమర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకు శాశ్వత జీవమును పొందుటకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగే వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయములో ఎక్కున్నటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని యొక్క సొంత శరీర రక్తాలుగా మారబోతుంది. అనగా ఆ దేవుడే సజీవంగా శరీరధారి అయి మన మధ్యలో ప్రవేశించబోతున్నాడు, ప్రత్యక్షం కాబోతున్నాడు. అడగండి ప్రియ సహోదరులారా, ఏ సమస్య నుండి బాధపడుతున్నారో, ఏ కార్యాలు నెరవేరటం లేదో, ఎంతగా అనేక విధాలుగా నలిగిపోతున్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పించమనేటువంటి బిడ్డలను, 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను, వారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యుగు పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా
నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందుకు 2 చేతుల పైకి లేపి, ప్రభా మా విశ్వాసాన్ని బలపరచండి, మా కుటుంబాలను లేవనెత్తండి ప్రభా, మా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకాంత్యము వరకు సదా మీకు తోడుగా ఉంటానని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కాని మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మీరు ప్రార్థింపుడు. ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురని విశ్వసింపుడు అని ప్రభువు పలుకుచున్నారు. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితో సమాధానంతో ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. మరియమ్మ ప్రణుతించెదము రక్షకమాత. అమ్మా అమ్మా మా
మరియమ్మ వందనమమ్మ ప్రీతితో గునుమా అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మ ప్రీతితో గునుమా జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మ ప్రీతితో గునుమా అమ్మా అమ్మా ఆదిదేవుని తలపుల వరమున పూచిన పరిమళ పుత్రిక వరమా ఆదిదేవుని తలపుల వరమున పూచిన పరిమళ పుత్రిక వరమా ఆపదలందున ఆలంబనవై ఆపదలందున ఆలంబనవై నయమున రావా దీవెనలీవవా నిత్య సహాయిని జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మ ప్రీతితో గునుమా అమ్మా అమ్మా